హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు అమెరికాకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్దాం అనుకుంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేకుండా అడ్మిషన్ వస్తుందో రాదా, లైక్ ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, పీటీ లాగా. అండ్ వీసా ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి అండ్ టెస్ట్ తీసుకోవాలో వద్దని ఈ వీడియోలో మొత్తం చెప్తా. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మ్యాండేటరీయా? యుఎస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలా కామన్ రిక్వైర్మెంట్, కానీ 100% మ్యాండేటరీ అని కాదు. యూనివర్సిటీస్ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంగ్లీష్ మీడియంలోనే హై స్కూల్ ఆర్ కాలేజ్ కంప్లీట్ చేస్తూ ఉంటే ఎంఓఐఎన్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అంటే మినిమం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్. ఇది సబ్మిట్ చేస్తే మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వేవర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐఎల్స్, టోఫెల్ లేకుండా మీకు అడ్మిషన్ పాసిబుల్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేకుండా అడ్మిషన్ ఇస్తున్న యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్ ఐఎల్స్ ఆర్ టోఫెల్ లేకుండా అడ్మిషన్ ఇస్తాయి ఎంఓఏ బేస్ చేసుకొని. నేను కొన్ని యూనివర్సిటీస్ లిస్ట్ చెప్తాను. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూనివర్సిటీ ఆఫ్ డేటన్, రైస్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్, హార్వర్డ్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లోవా అండ్ డ్రెక్సల్ యూనివర్సిటీ అండ్ న్యూయార్క్ యూనివర్సిటీ. ఇవన్నీ వేవ్ అవ్వచ్చు. కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అడుగుతారు. ఆల్వేస్ అఫీషియల్ యూనివర్సిటీ సైట్ చూడండి, ఆర్ మీ కన్సల్టెన్సీ ఉంటే వాళ్ళని కూడా అడగచ్చు. అండ్ ఈ యూనివర్సిటీస్ అండ్ ఎక్స్ట్రా కొన్ని యూనివర్సిటీస్ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ ట్రైనింగ్ ఇస్తా, అవసరం పడితే చూడండి. ఎగ్జామ్ తీసుకోవాలా వద్దా, ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ప్రోస్, మీకు కాస్ట్ ఆఫ్ కోర్స్ ఎక్కువ అవుతుంది అండ్ మీరు అన్ని యూనివర్సిటీస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ వీసా ఇంటర్వ్యూలో కూడా కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో జాబ్స్ కూడా ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. సెకండ్ కాన్స్, కాస్ట్ సేవ్ అవుతుంది అండ్ ఎలాగో మీరు ఎంఓఏ బేస్ చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు కాబట్టి చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి అండ్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. కన్క్లూజన్, మీకు టైం అండ్ బడ్జెట్ లేకపోతే మీరు ఇంగ్లీష్లో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఎంఓఏ రూట్ ట్రై చేయొచ్చు. బట్ మీకు టాప్ యూనివర్సిటీస్ ఆర్ స్కాలర్షిప్స్ ప్లాన్ చేస్తూ మాత్రం ఐఎల్స్ ఆర్ టోఫెల్ తీసుకోవడం బెటర్ అని చెప్తా. నా సజెషన్ ఏంటంటే టెస్ట్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. వీసా ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి? వీసా ఆఫీసర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, వై డిడ్ నాట్ యూ టేక్ ఎనీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్? సో ఇది ఎలా ఆన్సర్ చెప్పాలి అంటే, ఆఫీసర్, మై ఎంటైర్ ఎడ్యుకేషన్, స్కూలింగ్ ఆర్ కాలేజ్ వాజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఐ హ్యావ్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ మై హై స్కూల్ ఆర్ బీటెక్ which confirms that my high school or BTech was thoughtful in English. The university I got admitted to has waived the English proficiency requirement based on that. Also, I attended an interview with the university to test my speaking and listening skills and I cleared it successfully. Extra tips for visa interview. కాన్ఫిడెంట్గా చెప్పండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తే వాడు మీకు ఈ వీసా ఇవ్వడానికి అంత ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మేక్ షూర్ గ్రామర్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఇంగ్లీష్లో షార్ట్ అండ్ క్లియర్ ఆన్సర్స్ ఇవ్వండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేకుండా అడ్మిషన్కి ఇంకా స్ట్రాంగ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? స్ట్రాంగ్ అప్లికేషన్ టిప్స్ వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఫస్ట్, ఎంఓఐ సర్టిఫికేట్. కాలేజ్ అఫీషియల్ లెటర్ హెడ్ మీద సైన్ చేయించుకొని ఇష్యూ చేయించుకోండి. ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఓడి సిగ్నేచర్ అండ్ సీల్ కంపల్సరీ. సెకండ్, ఎస్ఓపి. ఇక్కడ మీరు ఎంత తోపుగా రాస్తే మీకు అడ్మిషన్ ఛాన్సెస్ అంత హైలో ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో క్లారిటీతో రాయండి అండ్ మీ పర్పస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం హైలైట్ చేయండి. నెక్స్ట్, లెటర్ ఆఫ్ రికమెండేషన్. మీరు హై స్కూల్లో ఉన్నారంటే మీ లెక్చరర్స్ ఆర్ మీ బీటెక్లో ఉన్నారంటే మీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకోండి. మేక్ షూర్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ పర్ఫార్మెన్స్ అంతా ఉండేలాగా మీ గురించి తోపుగా రాసేలాగా చూసుకోండి. నెక్స్ట్, యూనివర్సిటీ కమ్యూనికేషన్. ఒకవేళ మీరు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్తో కమ్యూనికేషన్ చేశారంటే ఆ ప్రూఫ్ మెయింటైన్ చేయండి. అండ్ అడ్మిషన్ లెటర్స్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా. సో అది కథ. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేకుండా అమెరికాలో యూనివర్సిటీస్లో ఎలా అడ్మిషన్ తెచ్చుకోవాలి అండ్ వీసా ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలని. మేక్ షూర్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ రైట్ డాక్యుమెంట్స్ అండ్ కాన్ఫిడెన్స్గా ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎంఓఏ రూట్లో చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. సో అది. అండ్ అంతే. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.